పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని అంటారు. ఆల్రెడీ ఇప్పుడు చంద్రబాబు పరిపాలన చూశారు, జగన్ పరిపాలన చూశారు. ఇన్ కేస్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే ఎలాంటి మార్పులు చూడొచ్చు? నాకైతే ఇది మంచి క్వశ్చన్ బ్రదర్. నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది ఈ క్వశ్చన్ కూడా. నీట్గా చెప్తున్నా ఒకటే మాట. పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే ఒక చిన్న కుటుంబం గురించే చెప్తా. ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు, తల్లి తండ్రి, అమ్మమ్మో నాయనమ్మో ఎవరో ఉంటారు. ఎలాంటి వాళ్ళకు కూడా గేటు దాటి బయటికి రావాల్సిన అవసరం లేదు. ఎవరి హక్కులు ఉన్నా, ఎవరి ఆలోచనలు ఉన్నా పవన్ కళ్యాణ్ గారు ఊహించని రీతిలో రాష్ట్రం అనేది సర్దుకుంటూ వస్తుంది. ఎందుకో చెప్తా చూడండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే రాదనుకుంటా. ఎందుకంటే ఆర్థికంగా కానీ ఏ విధంగా కానీ ఇబ్బందులు అయితే ఉన్నాయి రాష్ట్రంలో. యూత్ అనే వాళ్ళకి వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. నెలకి 4,000 3,000 ఎందుకు ఇవ్వాలన్నా? యూత్ కష్టపడతారు, సంపాదించుకొని ఇంకా 10 మంది పెట్టాలి. మనం 4,000 సార్లు దెంగి తిని తాగి పంతారు. యూత్ అన్నప్పుడు కష్టపడ్డాడే యూత్ అన్న. అమ్మాయి అయినా అబ్బాయి అయినా కష్టపడి రూపాయలు సంపాదించి పక్కనోనికి పెడితే చాలు. పక్కనోనికి పెట్టాల్సిన మీ పేరెంట్స్ పెట్టుకోండి, మీ తల్లిదండ్రులు బయటకు వెళ్ళకుండా చూసుకోండి. అది నేర్పియాలి మనం యూత్కైనా, ఎవరికైనా, ప్రజలకైనా, మనుషులు ఫ్యాన్స్కైనా, ఎవరికైనా మనం చెప్పాల్సింది ఏంది? నీకు పని లేదా? ఆ పని పవన్ కళ్యాణ్ గారు కల్పిస్తారు. నీకు తిండి లేదా? పవన్ కళ్యాణ్ గారు కల్పిస్తారు. నీకు జాబ్ లేదా? పవన్ కళ్యాణ్ గారు కల్పిస్తారు. నీకు ఇంట్లో సమస్యలు ఉన్నాయా? పవన్ కళ్యాణ్ గారు నీ ఇంటికి వచ్చి మాట్లాడతారు. అది పవన్ కళ్యాణ్ గారు ఉంటే. ఇప్పుడున్న సీఎంల గురించి నేను ఎవరి గురించి అయితే నేను ప్రత్యేకంగా చెప్తలేను, కానీ ఒక మాట మీరే మాట్లాడండి. ఇప్పుడు నేను మాట్లాడే మాటకు మీరు కరెక్ట్ ఆన్సర్ కానీ కింద కామెంట్ చేయండి. నేను తీసుకొచ్చి నీకు 10 కోట్లు ఇస్తా. ఆ 10 కోట్లతోటి తిని తాగి పండుకొని ఎంజాయ్ చేసుకొని ఏదో నీ భవిష్యత్తు నీవు వెళ్ళ తీసుకుంటావు, కానీ నీకు ఆలోచన ఉంటుందా? కష్టపడాలని ఉంటుందా? కష్టపడగలుగుతావా? సరే, ఇప్పుడు ఈ 10 కోట్లు 20 కోట్లు మా అంటే 5 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎంజాయ్గా లగ్జరీగా బతుకుతావు. ఎందుకంటే నువ్వు కష్టపడి సంపాదించిన సొమ్ము కాదు కదా, ఫ్రీగా వచ్చింది. అలాంటప్పుడు ఏంది? ఎంజాయ్ చేస్తావు. ఎవరైనా చేస్తావు. నేను కూడా అదే చేస్తా. అదే నువ్వు కష్టపడే సంపాదన ఎలా ఉంటుంది? నీకు నెలకి 20,000 రాని 30,000 రాని దాని మీద గుర్తుపెట్టుకో, దాని మీద ఆధారపడి జీవితం అనేది కొనసాగించుకుంటూ పోతావు. సంపాదించాలన్న ఒక ఆలోచన అనేది వస్తుంది. ఇప్పుడు నీకు వచ్చిన పైసలతోటి లగ్జరీ లైఫ్ చేస్తే నీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. నీ హెల్త్ మొత్తం ఎంత దెబ్బతింటుందో నీకు తెలియదు. వచ్చిన డబ్బుల కోసం ఎప్పుడైనా సుఖం అనేది ఎవ్వరు పడవద్దండి. ప్లీజ్ దయచేసి చెప్తున్నా, చేతులెత్తి మొక్కుతున్నా. సుఖపడాలని మాత్రం ఎవ్వరు కోరుకోకండి. కష్టపడాలని కోరుకోండి. మీ భవిష్యత్తు అనేది రేపన్నాడు ఏ లెవెల్లో ఉంటుందో ఆలోచించండి. సుఖపడాలని ఎవరైనా కోరుకుంటూ అనుకోండి, నానంత దరిద్రుడు లేడు. వాని వల్ల దేశానికి నాశనమే కానీ ఎలాంటి ఉపయోగం లేదు. కష్టపడండి. మీరు ఏ పనైనా చేయండి. మీకు న్యాయం అనిపించి మీ మనస్ఫూర్తిగా మీ మనస్సాక్షికి న్యాయం చెప్పుకొని ఏ పనైనా చేయండి. ఒక దొంగతనం, లంచతనం తప్ప ఏ పనైనా చేయండి. మీరు కష్టపడండి. ఇప్పుడు నాకు తెలియదండి, కొంతమంది అనిపిస్తారు. రామోజీరావు గారి గురించే క్లియర్ చెప్తారు. రామోజీరావు గారు ఒకప్పుడు సైకిల్ మీద, స్కూటీ మీద పచ్చలం అంటే ఆయనకు అంటే చదువు అనేది కూడా అంతగానో లేకుండా ఆ రోజుల్లో సైకిళ్ళ మీద పచ్చడి అమ్మిన ఆయన ఇలా కట్ చేస్తే కొన్ని లక్షల ఎకరాలు, లక్షల ఆఫీసులు, కంపెనీలు ఎట్లా అంటే నాకు అర్థం కాదు. అదే అండి తెలివితేట. అట్లా ఎదగాలని కోరుకోవాలి, కానీ ఫ్రీగా డబ్బులు రావాలి, ఫ్రీగా తినాలి, పడుకోవాలి, ఎంజాయ్ ఉండాలి, లైఫ్ అనేది బిందాస్ ఉండాలి. ఏంటి అది? అసలు జీవితమే కాదండి. నా దృష్టిలో జీవితం అంటే కష్టపడాల్సిందే. కష్టపడింది ఏది రాదు. కష్టపడితేనే సుఖపడతారు. అది కష్టపడి సుఖపడేవాడు ఆడ హైలైట్ జీవితంలో ఎప్పటికైనా ఎదుగుతాడు.